ఈ వీడియోలో సంక్రాంతి విన్నర్ ఎవరు, దానికి కారణం ఏంటనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ చేంజర్ మూవీ. ఈ సినిమా అయితే ఫ్లాప్ అయింది. డే 1 నుంచి నెగిటివ్ టాక్తో మొదలైంది, ఆ తర్వాత కోలుకోలేదు. ఈ సినిమా గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఈ సినిమాలు ఏ స్ట్రాటజీని ఫాలో అయ్యాయి, ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అయ్యి ఎలాంటి ప్రమోషన్స్ చేస్తే సినిమాలు హిట్ అవుతాయి, కంటెంట్ ఉండాలా లేదా, ఇలా ప్రతి దాని గురించి మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ చేంజర్ మూవీ సినిమా ట్రైలర్ రిలీజ్కి ఒక 5-6 డేస్ ముందప్పుడు వదిలారనుకుంటా నాకు తెలిసి. పాన్ ఇండియా మూవీ పేరుకి ప్రమోషన్స్ ఏం చేశారయ్యా అంటే అసలు సరిగ్గా ప్రమోషన్స్ చేయలేదు. అదే మ్యాజిక్. మొత్తానికి సినిమా రిజల్ట్ మనకు తెలిసిందే, కొత్తగా చెప్పక్కర్లేదు. బ్రేక్ ఈవెన్ అయితే అవ్వదు. ఎంత తక్కువ డిజాస్టర్ అవుతుంది అనేది ఇప్పుడు మూవీ టైం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కుదిరినంత కలెక్షన్స్ ఈ పండగ రోజుల్లో లాగేసి ఆ తర్వాత సినిమా డల్ అయిపోతుంది. బట్ ఏం చేస్తాం, నేను ఇలా మాట్లాడుతున్నాను, చాలా మందికి నచ్చట్లేదు, తిడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. బట్ నిజాన్ని చేదుగానే చెప్పుకోవాలి. దానికి అత్తరపూసి ఇవన్నీ చేయకూడదు. కానీ సెకండ్ డాకు మహారాజ్ సినిమాకి కూడా, ఈ సినిమాకి బేభత్సమైన ప్రమోషన్ అయితే ఏమీ చేయలే. బట్ బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్ అయితే సినిమాకి బాగా కలిసి వచ్చింది. రొట్ట స్టోరీని మనకి కొత్తగా ప్రజెంట్ చేశారు. జైలర్ మూవీ తరహాలో కొత్తగా ప్రజెంట్ చేసి ఉన్నంతలో డీసెంట్ హిట్ అయితే కొట్టారు. పర్లేదు, గట్టెక్కేసినట్టే. ఎందుకంటే 3 డేస్లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్గా 96 crores గ్రాస్ ఎంతో వచ్చింది. ఆల్మోస్ట్ సినిమా బిజినెస్లో 70% వరకు కలెక్ట్ చేస్తుంది. ఇంకొక 30% ఈ వీకెండ్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత అంతా కూడా లాభాలే. గేమ్ చేంజర్ బిజినెస్ అలా లేదు కదా. 220 కోట్లు అయితే అమ్మేశారు సినిమాని. సినిమా హిట్ అవ్వాలంటే 300 కోట్ల గ్రాస్ రావాలి. ఫస్ట్ రోజు 186 కోట్లు ఎంత వచ్చినట్టు గ్రాస్ పోస్టర్ వేశారు. ఫుల్ కామెడీ అయ్యింది. ఇంకా సెకండ్ రోజు నుంచి పోస్టర్లు వదలడం లేదు. ఎందుకరా అంటే ఇప్పటికే పరుగు పోయింది, ఇంకా అవసరమా అని చెప్పేసి కలెక్షన్స్ కూడా పెద్ద లేవు కాబట్టి కలెక్షన్ పోస్టర్లు వదలడం లేదు గేమ్ చేంజర్ మూవీకి. మీకు అర్థమవుతుంది కదా. పుష్ప 2 లాంటి పాన్ ఇండియా సినిమాకి ఆల్మోస్ట్ ఫస్ట్ 15 డేస్ వరకు ప్రతిరోజు పోస్టర్ వదులుతూనే ఉన్నారు. ఎందుకంటే కలెక్షన్స్ దండిగా వచ్చాయి కాబట్టి. ఈ సినిమాకి అలాంటి ఛాన్స్ లేదు. హిందీలో కార్పొరేట్ బుకింగ్స్ కూడా చేసి అది కూడా బయటికి లీక్ అయ్యి అడ్డంగా దొరికిపోయి పరువు అంతా పోయింది. ఎందుకురా కార్పొరేట్ బుకింగ్స్? ఇప్పుడు పుష్ప 2 ఉందనుకో, 2000 కోట్లకి దగ్గరలో ఉందనుకో, ఇంకొక 50 కోట్లు లేకపోతే ఒక 10 కోట్లు 20 కోట్లు చెయ్యాలంటే కార్పొరేట్ బుకింగ్స్ చేసి కొంచెం హైప్ సృష్టించి ఆ మైల్ స్టోన్ రీచ్ అయ్యేలా చేయొచ్చు. కానీ గేమ్ చేంజర్ మూవీకి ఓపెనింగ్స్కే సరిగ్గా దిక్కులేదు. కొంతమంది అంటారు, అరే గేమ్ చేంజర్ మూవీకి హిందీలో 29 crores ఎంతో నెట్ వచ్చింది ఫస్ట్ 3 డేస్లో, అది ఇది సోచ్ చెప్తారు. వచ్చింది అంతే. బట్ దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. హిందీలో రిలీజ్ చేయడానికి ఖర్చు పెట్టిన దాంట్లో ఆ డబ్బులు వచ్చాయి అంతే భయ్యా. లాభం లేదు, నష్టం లేదు అనుకోవాలి. ఇంకంతే. చెప్తాను కదా, హిందీ రిలీజ్ అంటే అంత ఈజీ కాదు, చాలా ఖర్చు పెట్టాలి. అక్కడ వచ్చిన డబ్బులు అక్కడే అయిపోయినాయి, అంత తక్కువ వచ్చింది. ఇంకా చివరిగా సంక్రాంతికి వస్తున్న మూవీ. ప్రతి సంక్రాంతికి చివరిలో వచ్చిన సినిమా డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోద్ది. ఈ సినిమా కూడా అంతే. ఫస్ట్ నుంచి కూడా ప్రమోషన్స్ అయితే ఫస్ట్లో నాకు క్రింజ్ అనిపించింది, కానీ ఆ క్రింజ్ ప్రమోషన్స్ జనాల్ని థియేటర్కి తీసుకొచ్చాయి. సినిమాలో 3 పాటలు హిట్ అయ్యాయి. అందులో నాకు 2 పాటలు బాగా నచ్చినాయి. మీను సాంగ్, గోదావరి గట్టు సాంగ్. అంతెందుకు భయ్యా, మా మమ్మీ ఉంటుంది ఇంట్లో, పెద్ద సినిమాలే చూడదు. మా మమ్మీ కూడా ఆ సాంగ్ని హమ్ చేస్తూనే ఉందంటే మీరు ఆలోచించండి. అరే ఆ సాంగ్ ఏ సినిమాలోది, ఆ సినిమా పెట్టు నాకు, లేదా అక్కడ తీసుకెళ్ళని అడుగుతాను మా మమ్మీ. ఆ సినిమా చూడాలి. అమ్మ సినిమా HD ప్రింట్ అప్పుడే రాదు, టైం పడుతుంది, వచ్చినప్పుడు చూపిస్తానని అన్నాను. ఇంకా అలా ఉంటుంది అనమాట. లేడీస్కి ఇంకా ఫ్యామిలీస్ అందరికీ ఆ 2 పాటలు బాగా ఎక్కేసాయి. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ నుంచి వీళ్ళు ప్రమోషన్స్ ఏ రేంజ్లో చేశారంటే, ప్రమోషన్స్కి డబ్బులు ఖర్చు పెట్టచ్చు. ఇప్పుడు డబ్బులు ఇసిరేస్తారు సినిమా టీం వాళ్ళందరూ. కానీ ఒక డైరెక్టర్ తన క్రియేటివిటీని ఉపయోగించడం, అలాగే వెంకటేష్ లాంటి హీరో దాన్ని సపోర్ట్ చేయడం, ఇంకా హీరోయిన్స్ కూడా తెగ వాడేశారు భయ్య. హీరోయిన్స్ని చెప్తున్నాను కదా, 2 హీరోయిన్స్ని ప్రమోషన్స్ కోసం పిచ్చగా వాడారు. వాళ్ళ బ్రేక్ టైంని కూడా రీల్స్ చేయడం కోసమో, చిన్న స్కిట్ వీడియోలు చేయడం కోసమో ఉపయోగించారు. అనిల్ రాపూడి తన క్రియేటివిటీ అంతా యూజ్ చేశారు. నువ్వు టీవీలో, ఈటీవీలోనైనా, జెమినీ టీవీలోనో, మా టీవీలోనో, ఏ టీవీలోనైనా ఏ ప్రోగ్రామ్ వచ్చినా ప్రతి ప్రోగ్రాంలోనూ ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ టీం వల్లే కనిపించారు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అన్ని గేమ్స్ ఆడడం, లేడీస్తో మొత్తం బీభత్సంగా అన్నమాట. అంత ప్రమోషన్స్ చేశారు. సినిమాలో 2 సాంగ్స్ హిట్ అయ్యాయి. మరి గేమ్ చేంజర్ సినిమాలో ఒక్క సాంగ్ హిట్ అయిందా? లేదు. డాకు మహారాజ్ మూవీలో ఊర్వశి సాంగ్ ఏదో హిట్ అవడం అంటే ఓ మాదిరిగా వైరల్ అయింది అంతే. అంత బీభత్సం అయితే ఏమీ కాదు. సో మనకు అర్థమవుతుంది ఏంటి, ఈ రోజుల్లో జనం థియేటర్కి రావాలంటే సినిమా ఆల్బంలో కనీసం ఒక సాంగ్ అన్నా వైరల్ అవ్వాలి.
బాగా హిట్ అవ్వాలి, అప్పుడు జనం దృష్టి ఆ సినిమా మీద పడుతుంది. దాంతోపాటు ప్రమోషన్స్ గ్రౌండ్ లెవెల్లోకి దిగి చెయ్యాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే సంక్రాంతికి వస్తున్నామే, అనిల్ రావుపూడి మొత్తం ఎఫర్ట్స్ అన్నీ పెట్టారు. డైరెక్ట్ హీరో వెంకటేష్ అయితే చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఏ హీరో కూడా అలా కోఆపరేట్ చేయరు భయ్య, చెప్తున్నాను కదా. కోఆపరేట్ చేశారు. హీరోయిన్స్ కూడా చాలా కోఆపరేట్ చేసి అన్నిటిలోని పాల్గొని ఓపిక్గా సినిమాని ఇక్కడ తీసుకొచ్చారు. అసలు కలెక్షన్స్ ఫస్ట్ రోజు నేను చెప్తాను, కలెక్షన్స్ మళ్ళీ సపరేట్గా ఇంకో వీడియోలో. అసలు వెంకటేష్ లాంటి హీరోకి ఆస్ట్రేలియాలో ట్యూస్డే రోజున నాన్ హాలిడే అక్కడ 100K గ్రాస్ కొట్టిందంట. మతి పోయింది నాకైతే. ఓరి నాయన, ఆస్ట్రేలియా లాంటి చోట్ల కూడా 100K గ్రాస్ కొట్టిందంటే జస్ట్ ఫ్యామిలీ ఆడియన్సే. నీకు ఫస్ట్ రోజు సెకండ్ రోజు సినిమా రిలీజ్ అయినప్పుడు పోనీ ఫస్ట్ వీకెండ్ నువ్వు ఎంత టికెట్ రేట్లు పెంచినా ఫ్యాన్స్ అందరూ చూసేస్తారు. ఆ తర్వాత థియేటర్కి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది, బ్రేక్ ఈవెన్ అవుతుంది, కలెక్షన్ వర్షం కురుస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ అంటే ఒక్కడి కాదు భయ్యా, నీకు అర్థమవుతుందా? ఫ్యామిలీ అంటే వాడు థియేటర్కి వస్తే వాడితో పాటు ఇంకో 4, 5, 10 మందిని తీసుకొస్తాడు థియేటర్కి, పండగకైనా లేకపోతే వీకెండ్ సండే సాటర్డే టైంలోనైనా సరే. ఫ్యామిలీ అంటే ఒక్కడి కాదు, 4, 5, 5 టికెట్లు 10 టికెట్లు తెగుతాయి. ఫ్యామిలీస్కి సినిమా నచ్చితే, ఫ్యామిలీస్ వస్తే. ఫ్యాన్స్ అంటే ఒక్కసారి 2 సార్లు వాడంతే, 1 టికెట్ 2 టికెట్లు ఓ బ్యాచ్ అంతే. మీకు అర్థమవుతుందా? ఫ్యాన్స్ సినిమా ఎలా అయినా చూస్తారు ఫస్ట్ డే ఫస్ట్ షో, కానీ ఫ్యామిలీస్ రావాలి కదా. ఈ సినిమాకి ఫ్యామిలీస్ ఫస్ట్ డేనే వచ్చారు, ఫస్ట్ డే నుంచే వచ్చారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి హైప్ ఏ రేంజ్లో ఉందో. బుక్ మై షోలో ట్రెండ్ చూడండి భయ్యా. సంక్రాంతికి వస్తున్న మూవీకి చాలా తక్కువ స్క్రీన్స్ ఇచ్చారు, చాలా తక్కువ థియేటర్లు ఇచ్చారు. ఎందుకంటే బాలయ్య బాబు పెద్ద సినిమా, రామ్ చరణ్ పెద్ద సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలి, వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, లేకపోతే మాట వచ్చేస్తుంది మళ్ళీ. సో తప్పక ఇంకా సంక్రాంతికి వస్తున్నాం. ఆల్మోస్ట్ ఈ 2 సినిమాలతో పోలిస్తే చిన్న సినిమా కాబట్టి ఇచ్చారు, తక్కువే ఇచ్చారు. అవన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇంకా సినిమా మీద పాజిటివిటీ ఏ రేంజ్లో ఉంటే అవన్నీ ఫిల్ అయిపోయినాయి. హైదరాబాద్లో ఒక్క మల్టీప్లెక్స్లో ఒక్క షోలో టికెట్ లేదు. సో జనం ఏం చేశారంటే, థియేటర్కి వెళ్ళిన వాళ్ళు టికెట్ సోల్డ్ అవుట్ అంటే ఈ మూవీకి ఇంకా తప్పక బాలయ్య సినిమాకు సెకండ్ ఆప్షన్ బాలయ్య సినిమాని పెట్టుకున్నారు. థర్డ్ ఆప్షన్ గేమ్ చేంజర్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీతో థియేటర్కి వెళ్తాడు, టికెట్స్ అన్నీ అయిపోయినాయి వెంకటేష్ సినిమాకి అంటాడు, వాడు వెనక్కి రాలేడు ఫ్యామిలీతో కలిసి. సరేలే ఏదో సినిమాకి వెళ్దామని సెకండ్ ఆప్షన్ డాకు మహారాజ్ లేదా థర్డ్ ఆప్షన్ గేమ్ చేంజర్కి వెళ్తున్నారు భయ్యా. చెప్తున్నాను కదా, గేమ్ చేంజర్ మూవీ మరీ అట్టర్ ఫ్లాప్ అని చెప్పను, కానీ అంటే బిజినెస్ పరంగా చూసుకుంటే మరీ అట్టర్ ఫ్లాప్ డిజాస్టరే. బట్ సినిమా పరంగా చూసుకుంటే బిలో యావరేజ్ కంటెంట్. చెప్తున్నాను కదా, రామ్ చరణ్ స్థాయి రేంజ్ కంటెంట్ అయితే కాదు. సో వెంకటేష్ వల్ల అంతో ఇంతో మిగిలిన 2 సినిమాలు కూడా బేభత్సమైన కొంచెం టికెట్లు అయితే తెగుతున్నాయి. ఎస్పెషల్లీ గేమ్ చేంజర్ మూవీ కొంచెం బెనిఫిట్ అవుతుంది. తక్కువ థియేటర్స్ ఇవ్వడం వల్ల ఆ మూవీకి థియేటర్కి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్లకుండా పోన్లే అని గేమ్ చేంజర్కి ఇంకో దానికి వెళ్తున్నారు. ఆ రేంజ్లో ఉంది. మరి ఇంకా ముందు ఈ సినిమా కుమ్మేస్తుంది. నేను అనుకున్న అయితే ఏంటంటే 100 కోట్లు గ్రాస్ దాటిపోయి ఇంకా ఎక్కడికి వెళ్తుంది, F2 F3 కొట్టేసాయి అనుకోండి, అది వేరే విషయం. లాంగ్ రన్లో ఒక 80 కోట్ల షేర్ అయితే వచ్చేస్తుంది భయ్య సినిమాకి. ఆ రేంజ్లో ఉన్నాయి మరి బుకింగ్స్ అయితే. ఇంకా ఫైనల్గా ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ కొత్తగా చెప్పేది ఏముంది, సంక్రాంతి విన్నర్ ఎవరు అనే బ్లాంక్ని మీరే ఫిల్ చేయండి భయ్య. సో అది విషయం. మరి ఉంటాను ఇక, బాయ్.